ఇక మీదట మన ఛానల్లో పాలిసెట్ రిలేటెడ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం లేదు. హలో ఆల్, వెల్కమ్ టు తెలుసుకుందామా యూట్యూబ్ ఛానల్. అయితే నేను ఒక డెసిషన్ తీసుకున్నాను అనమాట. ఏంటంటే పాలిసెట్ రిలేటెడ్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకా షేర్ చేయకూడదు అని చెప్పేసి. దీనికి రీజన్ ఏంటంటే చెప్తాను, దాని తర్వాత మీరే డిసైడ్ అవ్వండి. ఓకేనా? సో ఏంటంటే నేను వాట్సాప్ గ్రూప్లో ఓన్లీ ప్రీవియస్గా అందరూ మెసేజ్ చేయడానికి ఎనేబుల్ చేశాను. కానీ రీసెంట్ టైమ్స్లో ఏం చేశానంటే ఓన్లీ అడ్మిన్స్ పెట్టేలాగా ఎనేబుల్ చేశానన్నమాట. ఇది ఎందుకు చేశానంటే కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే నార్మల్గా డిస్కస్ చేస్తున్నారు. సో వేరే స్టూడెంట్స్కి వాళ్ళ మొబైల్స్ అనేవి పేరెంట్స్తో ఉంటాయి. ఇలా కంటిన్యూస్గా మెసేజెస్ వస్తే మాకు ఇబ్బందిగా ఉంది మ్యామ్, ఏదైనా ఉంటే వాళ్ళని పర్సనల్గా చాట్ చేసుకోమని చెప్పి నాకైతే మెసేజెస్ వస్తున్నాయి. సో నేను అందుకనేసి మీకు ఇన్ఫామ్ కూడా చేశాను. అందుకని నేనైతే డిసేబుల్ చేశాను అనమాట అందరూ మెసేజ్ చేయడానికి. ఓకేనా? దీని గురించి పదే అంటున్నారనమాట. అంటే నేను ముందు నుంచే పెట్టాను, కానీ నిన్న మాత్రం డిసేబుల్ చేశాను. మీరు ఎందుకు డిసేబుల్ చేశారు ఏంటి, మీరు డౌట్స్ ఏదైనా వస్తే మెంబర్షిప్ తీసుకోవాలి అందుకని ఇలా చేశారు కదా అని చెప్పి అడుగుతున్నారు. సో నేను అందుకు కాదు. ఓకేనా? అలా అయితే నేను ఎప్పటి నుంచో డిసేబుల్ చేసేదాన్ని. ఓకేనా? అండ్ నేను నిన్న చెప్పాను అనమాట మెంబర్షిప్ తీసుకోమని. అది కూడా ఎవరికంటే నార్మల్గా సపరేట్గా ఏదైనా పర్సనల్ డౌట్స్ ఉంటే దానికి సంబంధించిన వీడియోస్ రూపంలో ఎక్స్ప్లెనేషన్ కావాలంటే తీసుకోండి అని చెప్పాను. అది కూడా మీ ఇంట్రెస్ట్ అని చెప్పాను, ఖచ్చితంగా తీసుకోండి అని చెప్పలేదు. సో అది కూడా 59 రూపీసే. ఓకేనా? సో అది మీ ఇంట్రెస్ట్, తీసుకుంటే తీసుకోండి, లేదంటే లేదు. ఓకేనా? నెక్స్ట్ నాకు చాలామంది టాప్ కాలేజెస్ లిస్ట్ పెట్టమని అడిగారు. సో నేనైతే పెడతాను, షేర్ చేస్తాను, ఖచ్చితంగా షేర్ చేస్తాను అని చెప్తున్నాను. ఇంకా షేర్ చేయలేదు, ఎందుకంటే మనకు డేట్స్ అనేవి కాలేజెస్ పెట్టుకోవడానికి జూన్లో ఇచ్చారు కాబట్టి. సో ఇంకా టైం ఉందనే ఉద్దేశంతోనే నేను మీకు హరీ చెయ్యట్లేదు. ఇన్ కేస్ నేను మీకు చెప్పాలనుకుంటే ఏదో ఒకటి అని చెప్పి ఒక 10 కాలేజెస్ లిస్ట్ తీసుకొని ఇవే టాప్ కాలేజెస్ అని చెప్తాను. మీరు నమ్ముతారా? సో అందరిలాగా నేనైతే మీకు చెప్పట్లేదు. నేను రీసెర్చ్ చేసి అందులో హాస్టల్ ఉందా లేదా, గర్ల్స్ హాస్టల్ ఫెసిలిటీ ఏముంది, గర్ల్స్కి హాస్టల్ ఫెసిలిటీ ఉందా లేదా, ఏ బ్రాంచ్ మంచిగా ఉంది, అందులో ల్యాబ్స్ మంచిగా ఉన్నాయా లేదా అని చెప్పి వేరే స్టూడెంట్స్కి కూడా కనుక్కుంటున్నాను. అలానే ఇంకా రీసెర్చ్ కూడా చేస్తున్నాను. అందుకని నేనైతే మీకు ఇంకా అప్డేట్ ఇవ్వట్లేదు దీని మీద. సో చాలామంది ఏమంటున్నారంటే కమెంట్స్ చేసి అలసిపోతున్నాము, మీరైతే పెట్టరు, ఇంకా మాకు తెలుసు, మిమ్మల్ని అడిగి వేస్ట్ అంటున్నారు. సో ముందు నుంచి ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేశాను కదా, మీరు క్లాసెస్ ప్రతిదీ అదంతా వేస్టేనా అండి? మీరే చెప్పండి. అండ్ మీకు ప్రతిదీ ఏది మిస్ అవ్వకుండా ప్రతిదీ అయితే షేర్ చేస్తున్నాను, అదంతా వేస్టేనా చెప్పండి. ఇంకా ఇదొక్క విషయంలోని పట్టుకొని ఇలా అనడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్. ఎందుకంటే నేను ఇది కూడా మీకు ఇన్ఫామ్ చేశాను అనమాట. ఇంకా మనకు టైం అనేది జూన్ వరకు ఉంది. సో నేను ఈలోపు మీకు ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తాను, మీరైతే వర్రీ అవ్వకండి నేను మీకు డీటెయిల్గా మెసేజ్ చేశాను. సో అందుకని నేనైతే ఇంకా అప్లోడ్ చేయట్లేదు. కొంతమంది కమెంట్స్ పెట్టారు ఏంటంటే ఈ ఛానల్ కంటే వేరే ఛానల్ చాలా బెస్ట్, అది ఇది అని చెప్తున్నారు. సో మీరే చెప్పండి, వేరే ఛానల్లో మీకు డౌట్స్ అన్నిటికీ రిప్లై ఇస్తున్నారా? మీరే డెసిషన్ తీసుకోండి. ఇంకా ఆ ఛానల్ వాళ్ళు మంచిగా మీకు రెస్పాండ్ అవుతున్నారా, మీరు పెట్టిన కమెంట్స్కి రిప్లైస్ ఇస్తున్నారా లేదా అనేది ఇంకా వీడియో చూస్తున్న వాళ్ళే చెప్తారు, ఎవరు ఎక్కువగా రెస్పాండ్ అవుతున్నారు ఏంటి అని. ఓకేనా? అండ్ ఇంకా నాకు చాలామంది కాల్స్ చేసి డౌట్స్ అడుగుతున్నారు. నేను కాల్స్ చేస్తున్నప్పుడు కూడా క్లారిఫై చేసి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? ఇలా మీకు ఎవరైనా చెప్తున్నారా? మీరే చెప్పాలి. ఇంకా చాలామంది నాకు పర్సనల్గా మెసేజెస్ అయితే చేశారు, ఏదైనా డౌట్స్ రిలేటెడ్ అయినా. సో నేను నార్మల్ బిజీ లేకోకుండా
నేనైతే రిప్లై ఇస్తాను, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. కొన్ని టైమ్స్ ఏంటంటే మెసేజ్ అనేది చూసింటాను, తర్వాత రిప్లై ఇద్దామనుకొని వదిలేసింటాను. దానికి కొంతమంది ఏమంటున్నారంటే, మ్యామ్ నేను మీ సబ్స్క్రైబర్ని మ్యామ్, సబ్స్క్రైబర్ కోసం ఆ మాత్రం చేయలేరా అది ఇది అంటున్నారు. సో నేను చెప్పాను, అంటే నేను ఈరోజు బిజీ ఉన్నాను, రేపు ఇస్తానని అది కూడా మీకు చెప్పాను, అయినా కూడా ఇలా మాట్లాడుతున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్టో మీరే చెప్పాలి. అంటే సబ్స్క్రైబర్ అయితే ఇంకా ఏదైనా చేయాలండి, వర్క్ ఆపేసి ఇంకా ప్రతీది అంతా చేయాలా అలా ఏం లేదు కదా. అయినా ఈ ఛానల్లో ఉన్నట్లు మీకు వేరే ఛానల్లో ఇంత ఫ్రీగా మీరు ఉంటున్నారా? ఆలోచించండి ఒకసారి. మీరు ప్రతిదీ ఏదున్నా అడుగుతున్నారు, ఏదున్నా నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. అలా మీకు వేరే ఛానల్స్లో ఇంత ఫ్రీడమ్గా ఇంత ఇచ్చి ఏదైనా మీకు అన్నీ అడగగలుగుతున్నారా? ఇంకా అది మీకే వదిలేస్తున్నాను, మీరే చెప్పాలి ఇంకా. ఓకేనా? అండ్ మీకు ఎటువంటి అప్డేట్ వచ్చినా పాలిసెట్ రిలేటెడ్, నేను ఏ వర్క్లో ఉన్న ఎమర్జెన్సీ అయితే నేను ఖచ్చితంగా మీకైతే లైవ్ పెడుతున్నాను, అలానే వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. సో ఇంత మీకు ప్రయారిటీ ఇస్తున్నాను. ఇదంతా ఎందుకంటే ప్రీవియస్ ఒక 3 years బ్యాక్ చాలామంది ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేక చాలా ఇబ్బంది పడ్డారు. సో అలా ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో వస్తున్న వాళ్ళు ఇబ్బంది పడుకోకుండా ఉండాలని నేనైతే ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నాను. ఈ ఉద్దేశంతో మాత్రమే షేర్ చేస్తున్నాను. మీరు అంటే ఇన్ఫర్మేషన్ లేకోకుండా ఎవరిని అడగాలో తెలియదు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాలిసెట్ ర్యాంక్ కార్డ్ వచ్చిన తర్వాత ఏం చేయాలో మీకు తెలియదు, ఎవరు చెప్పలేదంటే మరి ఏం చేస్తారు మీరు? ఓకేనా? అదంతా మీకు తెలియదు కాబట్టి సో ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక ఐడియా వస్తుంది మీకు అనే ఉద్దేశంతోనే చెప్తున్నాను. ఓకేనా? అండ్ ఇక్కడ ఇంకా డెసిషన్ అనేది మీకే వదిలేస్తున్నాను. సో మీకు ఛానల్లో వీడియోస్ యూజ్ అయ్యాయా లేదా అనేది మీరే కమెంట్ చేయండి. అండ్ కంటిన్యూ చేయాలా ఫర్దర్గా లేదా అనేది కూడా కమెంట్ చేయండి. ఓకేనా? అండ్ మీరైతే ప్రతిదీ అంటే రీసెంట్ టైమ్స్లో నేను ఒక 2 to 3 కమెంట్స్ పెట్టారు, దానికి రెస్పాండ్ అవ్వకపోతేనే ఇలా మాట్లాడుతున్నారంటే స్టార్టింగ్ నుంచి మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను, మరి అదంతా వేస్టేనా అండి? సో ఆలోచించండి ఏదైనా అనే ముందు ఏదైనా. ఓకేనా? మీరైతే నాకు కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి, మీ ఒపీనియన్ కమెంట్ చేయండి. మీకు ఎలా అనిపించింది ఏంటి, మీరు ఏమైనా తెలుసుకున్నారా లేదా అనేది. ఓకేనా? దాన్ని బట్టి నేనైతే ప్రొసీడ్ అవుతాను. ఇంకా నేనైతే చాలామంది స్టూడెంట్స్ మ్యామ్ మా పేరెంట్స్కి ఇంగ్లీష్ అర్థం అవ్వదు, మీరు తెలుగులో రిప్లై ఇవ్వండి అంటుంటే నేను ప్రతిదీ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతిదీ చేస్తున్నాను. ఇంకా మీరు ఇలా అనడం ఎంతవరకు కరెక్ట్ నాకైతే అస్సలు నచ్చలేదండి. సో ఏదైనా మిస్టేక్ ఉంటే మీరైతే అంటే యాక్సెప్ట్ చేస్తారు, ఇలా ఏం లేకోకుండా అంటుంటే నాకైతే వీడియోస్ చేయాలనిపించట్లేదు, మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలనిపించట్లేదు. అండ్ మోస్ట్ ఏంటంటే వేరే వాళ్ళ ఛానల్తో కంపేర్ చేస్తున్నారు. సో ఈ పాలిసెట్ రిలేటెడ్ స్టార్టింగ్ నుంచి బెస్ట్ అంటే మీకు రిప్లై ఇస్తూ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఛానల్ ఏదైనా అంటే ఒకసారి నాకు చూపించండి. ఓకేనా? అప్పుడు నేను మీకు యాక్సెప్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.